పవన్ కళ్యాణ్ గారికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఇలాంటి బెదిరింపు కాళ్ళు కొన్ని లక్షలు వచ్చినా కూడా భయపడని నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి బెదిరే గుండె కానీ అదిరే గుండె కానీ పవన్ కళ్యాణ్ గారిది కాదని ఈరోజు ఎవరైతే ఆ బెదిరింపు కాల్స్కి పాల్పడ్డారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. ఏదైతే ఆయన మంచి చేస్తూ ఉన్నాడో, ఏదైతే ఆ బియ్యం తరలింపు విషయంలో, ఒక బియ్యమే కాదండి, బియ్యం పేరు చెప్పుకొని బియ్యము, గంజాయి, డ్రగ్స్ పిచ్చిగా ఇతర దేశాలకి ఎగుమతి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆయన ఎండగడతా ఉన్నారు. కాబట్టి ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇతర దేశాలకి ఎగుమతి చేయడం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా చిట్టశుద్ధితో పనిచేస్తా ప్రతి ఒక్కటి ఏరి పారేస్తూ ఉంది. దానికి భయపడిపోయి వీళ్ళు ఈరోజు బెదిరింపు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఉడత ఊపులకి, ఇలాంటి బెదిరింపులకి, అరుపులకి, ఇలాంటి ఫోన్ కాల్స్లకి భయపడే కూటమి ప్రభుత్వం అయితే కాదండి. ఇది దమ్మున్న ప్రభుత్వం, గట్స్ ఉన్న ప్రభుత్వం. ఇలాంటి చిల్లర నాయాలకి, చిల్లర బెదిరింపు కాల్స్కి భయపడే ఎవ్వరు ఇక్కడ అలాంటి పిరికి నాయకులు ఎవరు లేరని మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి బెదిరింపు కాల్ చేసే బదులు ధైర్యంగా ఎదుర్కోండి. ఎవడైతే ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నాడో, దేనికి చేస్తూ ఉన్నారు, ఎవడి కొమ్ము కాస్తూ ఉన్నారు, ఈరోజు మీరు చేసిన తప్పులన్నీ బయట పెట్టడం వల్ల ఈరోజు బెదిరిస్తూ ఉన్నారు చంపేస్తారని. మీరు చంపించడానికి ఎవరు? పైన భగవంతుడు నిర్ణయించాలి. పుట్టినప్పుడే తలరాత రాస్తాడు భగవంతుడు. అది ఎంతవరకు నిర్ణయిస్తాడో అంతవరకే. ఈరోజు మీరు బెదిరింపు కాల్ చేసినంత మాత్రం భయపడిపోయి వణికిపోయి ఒక మూలన కూర్చునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండే ఆయన ఉచ్చబోపించాడు అధికార పక్షాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈరోజు అధికారం ఉంచుకొని డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజలకు హామీలు ఇచ్చిన గత 5 సంవత్సరాలు ఏదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. అది కదా నాయకుల లక్షణం అంటే, అది కదా పనితీరు అంటే. ఈరోజు మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుని ఆ 5 సంవత్సరాలు ఎండగట్టడం కాకుండా ఇప్పుడు అధికారంలో ఉండి ప్రతి ఒక్కరి చిట్టా తెలుస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి లెక్కలు తెలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఎవడి లెక్కలు ఆడికి తేలుస్తాడు తప్పకుండా కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. ఎవడి లెక్కలు వాడికి తేల్చి, ఎవడి చిట్టా ఆడికి అప్పచెప్పి, ఎవరిని ఏ జైల్లో కూర్చోబెట్టాలో, దగ్గరలోనే ఎవడు ఏ జైల్లో చెప్పకూడదు తినాలో, ఎవడు ఏ జైల్లో ఊసే లెక్క పెట్టాలో రాసుకోండి. ఎవడైతే ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నాడో, ఎవడైతే రేషన్ బియ్యం తరలిస్తూ ఉన్నాడో, ఎవడైతే గంజాయి తరలిస్తూ ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ మాఫియాగా మారిపోయారో ప్రతి ఒక్క లెక్కలు తేల్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా యువతని సర్వనాశనం చేశారు ఈ డ్రగ్స్ వల్ల. ఇలాంటివి మరలా జరగకూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఇలాంటి తప్పులు ఎప్పుడూ జరగవు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా, మద్య రాష్ట్రంగా తయారు చేశారు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు గత 5 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రం చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఇలా కూడా ఉంటుందా ఈ రాష్ట్రం, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా ఉంటారా అనుకునే వాళ్ళని ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మరో హైదరాబాద్గా, మరో బెంగళూరుగా తయారు చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అబ్బా ఇదిరా ఆంధ్ర రాష్ట్రం అంటే ఇతర రాష్ట్రాలు చూసే రీతిలో తయారు చేయడానికే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను, ఎవడైతే ఈ ఉడత ఊపులు బెదిరింపు కాల్ చేస్తూ ఉన్నాడో గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. ఇలాంటి నీ తల్లో జేజమ్మ, నీ అమ్మ మొగుళ్ళంటోళ్ళు దిగొచ్చినా సరే ఎవడు భయపడడానికి ఇక్కడ సిద్ధంగా లేరు.